హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సన్న పూస కార. స్వీట్ షాప్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారపూసని చేసుకోవచ్చు. కారపూసకి పిండిని ఈ విధంగా కలుపుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ కారపూసని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వేళపాటి బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. 3 టీ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ముందే వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 టీ స్పూన్ ఆయిల్ని పిండిలో వేసుకొని కలుపుకుంటే మనకి ఇక్కడ కారపూస అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకూడదు, కొన్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. పిండి లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్న హోల్స్ ఉండే బిళ్ళని తీసుకోవాలి. సన్న రంధ్రాలు ఉండే బిళ్ళని తీసుకొని దాన్ని ఆ గొట్టంకి ఫిట్ చేసుకోవాలి. ఇలా గొట్టం పెట్టుకొని టైట్గా బిగించుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. అడుగు బాగాన అలాగే చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకుని, లేదంటే చేతితో అప్లై చేసుకున్నా పర్వాలేదు. చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలో తీసుకొని ఆ గొట్టంలో పెట్టి పైన దాని క్యాప్ పెట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా ఆయిల్లో పడిపోతుందో. ఒక్కొక్కటి వేసుకోవాలి, ఇలా పెద్దగా వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెంటనే దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ అవసరం లేదండి. ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై అయినా కూడా మాడు వాసన వస్తాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి. రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి పూస కిందకు వచ్చేస్తుంది. ఇలా చుట్టూ కూడా మనం జంతికలు ఎలా వేసుకుంటామో అదే విధంగా పెద్దగా వేసుకోవాలి. ఇలా ఎన్ని చుట్లైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని వెంటనే రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు, ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇదే విధంగా అంత పిండిని రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఈ సన్న పూస తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఎంత తిన్నామో కూడా తెలియకుండా తినేస్తాము. ఎంత చేసుకున్నా కూడా మనకి తృప్తిగా అనిపించదు. కాబట్టి పిండిని ఎక్కువ కలుపుకొని ఎక్కువగా చేసుకుంటే తృప్తిగా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిపైన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ సన్న పూస కార రెడీ అయిపోయింది.
మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.